వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి పేర్ని నాని గారు ఒక విలేకరులతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యానం చేశారు. అది కూడా ఏంటి, కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఈ అక్రమ మద్యం ఏదైతే ఉందో, కల్తీ మద్యం వాటిని తెలుసుకోవడానికి ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాప్ని ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో స్కానర్ ఉంటుంది. ఏదైతే బాటిల్ కొంటామో బాటిల్ని స్కాన్ చేస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇలిసిట్ లిక్కర్ని మనం కనుక్కోవడానికి ఉంటుంది అంటూ దానికి టెక్నాలజీని జోడించారు. ఫైన్, ఒక ప్రయత్నం బాగానే ఉంది. దీని మీద పేర్ని నాని గారికి అనేక సందేహాలు వచ్చాయి. అవన్నీ నేను చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే చూడండి. మన సారా మంత్రి గారు ఒకటి చెప్తున్నాండి అన్న, మేము ఒక యాప్ ఇస్తున్నాం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బ్రాండీ సీసా మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, నాణ్యమైన మందో కాదో చూసుకోండి అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, 99 రూపాయలకి సారా కొని తాగేవాడు, బ్రాండీ కొని తాగేవాడు, 100 రూపాయలకి సారా కొని బ్రాండీ కొని తాగేవాడు, అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి చాట్ అంత ఫోన్ ఉండి దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు, క్యూఆర్ కోడ్ పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి, 4 ఫోన్లు ఉంటాయి, స్కాన్ చేసుకుంటారు, మీరు తాగేది నాణ్యమైందో కాదో తాగుతారు. కానీ రోజు కూలీనాలి చేసుకునేవాడు, కోట్ల మంది ప్రజలు మీరిచ్చే 99 రూపాయలు సారాని కొనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా? ఇది జరుగుద్దా? అంటే మీ వల్ల చేత కాదు, మీరు పట్టుకోరు, మీరు ఆపలేరు, ప్రజలే పట్టుకోవాలి. అయ్యా మద్యపాన ప్రియులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది మద్యపాన ప్రియులారా, ఎందుకైనా మంచిది బతికుంటే బలుసాకు తినచ్చు. భార్యా పిల్లలు ఉన్నారు మనకి, మద్యం తాగడం మంచిది కాదు, తాగబాకండి. కానీ మీరు తాగలేని పరిస్థితిలో, అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు, తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా? ఎందుకంటే ఊరంతా సారానే. బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు, ఈ బందర్ ఎమ్మెల్యే గారు, ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాధుల దొడ్డి దగ్గర. ఇద్దరికి గొప్ప ఆలోచన వచ్చిందంట, మనం కరెంటు ఇచ్చేసేసి మంచిలు ఇచ్చేద్దాం, రోజు ఇచ్చేద్దాం అని చెప్పాను. బులపాటం దసరాకి, మామూలుగా దసరాకి నీళ్లు లేవు, జనం అల్లాడి ఏడ్చారు. మా బందర్లో దసరా టైంలో మంచిళ్ళకి కరువు వచ్చిందేమో కానీ మద్యానికి అంటే మందుకు మాత్రం కరువు లేదు. శుభ్రంగా ఇంటి పక్కనే మందు, దొడ్లో మందు, వెనక దొడ్డు గుమ్మ వైపు మందు, ఇది గుమ్మ వైపు మందు, పక్కింటి వైపు మందు, ఎక్కడ ఖాళీ దొరికితే, ఎక్కడ బడ్డీ కూడా దొరికితే అక్కడల్లా మందు. ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయటం కరెక్టే. ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా, దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి, పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రమ్మని పిలుస్తూ ఉంటుంది. మామూలుగా వెనకడికి ఎన్టీ రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు, తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రా అన్నాడు. వీళ్ళే ఉన్నారు, బ్యాన్ తీసి మీ ఇంటి పక్క పెట్టాం, రా కథలు రామంటారు వీళ్ళు. కొల్లు రవీంద్ర చంద్రబాబు కలిసి అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి. వీళ్ళు ప్రజలకు కోరుకునేది ఒకటే, అయ్యా మీరు కొంటే కొన్నారు బ్యాన్ దీన్ని, కాస్త ఒక మూతడు వాసన చూడండి, సీసాన్ని తెరిపారా చూడండి, వాసన చూడండి, ఇంత నీళ్ళలో కలుపుకుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే సీసా పారేయండి, ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? జాగ్రత్త అయ్యా. అమ్మా, ఇంట్లో ఆడపిల్లలకు కూడా చెప్తున్నాం, మీ భర్తలకి, మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టి పెట్టలేనటువంటి పరిస్థితులు, అంటే ఇంత దుర్మార్గంగా బ్యాండీ సారా కల్తీ జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితుల్లో ఉంటే కనుక, వాళ్ళు ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉంటే చెప్పి పంపండి ఇంటికాడ. అది బాబు ఎందుకురా బాబు, నోట్లో పోసుకో, ఒక గుక్క నోట్లో పోసుకుని బాగుంటే తాగు, లేకపోతే కనుక వెంటనే సీసా పారేలే బాబు, అప్పో ఇంకో సీసా కొనుక్కున్నాం. అంతేగాని జాగ్రత్తగా ఉండండి. మందు కొన్నప్పుడు చూసుకోండి, మందు నోట్లో పోసుకుని రుచి చూసాక మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని చెప్పని మందు బాబులందరికీ, మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఈ రకంగా కల్తీ మద్యాన్ని నివారించలేకపోవటమే కాకుండా వీళ్లే ఆర్గనైజ్ చేసి ఇవాళ అందులో దొరికినటువంటి ముద్దాయిల్ని రాచ మర్యాదలతో
ట్రీట్ చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాలించడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వం. ప్రజల చేత ఓట్లు వేయించుకుని అందరినీ ద్రోహం చేశారు. ఆఖరికి బ్యాండీ వాళ్ళను కూడా, తాగుబోతులను కూడా ద్రోహం చేసినటువంటి ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా ఉండదు. ఎక్సైజ్ అధికారులకి గవర్నమెంట్ నడిపేవాళ్లు, ఏలేవాళ్లు పచ్చి పాపాత్ములుగా ఉన్నారు. ఇవాళ పట్టుకున్నది కూడా ఎక్సైజ్ వాళ్లే పట్టుకున్నారు. కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎన్ని ఒత్తిళ్లున్నా ఈ ఊళ్ళో కాదు ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటాం, అంతేగాని కళ్ళు మూసు కూర్చోబాకండి, జనం చచ్చిపోతారు. ఇవాళ ప్రజలు కట్టిన పన్నులతో మీకు వచ్చేటువంటి శాలరీ గాని, హోదా కాబట్టి ప్రజల పక్షాన మీరు పనిచేసి ధర్మంగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే పట్టుకుంటున్నారో అలా ఎక్కడైనా తోలు తీయండి. ఈ సొల్లు రవీంద్ర చెప్పినా కూడా తోలు తీయండి, బెల్టులు కట్టి పెట్టండి, షాపులో మాత్రమే అమ్మేలాగా. ఎందుకంటే ఈ సీసా ఎవడమ్మాడో రేపు ఎవడు కూడా బాధ్యత వహించడు. బెల్ట్ దగ్గర దొంగ బ్రాంతి అమ్మితే ఎవడ బాధ్యత వహిస్తాడు? చేతులు కడుక్కుంటాక అందరూ. షాపులో అమ్మితే పలానా షాపులో కొనుక్కున్నాడు, మా ఆయన కొనుక్కొచ్చి పడిపోయాడు, తాగి చచ్చిపోయాడని చెప్పని మనం పట్టుకుంటాకైనా ఆధారం ఉంటుంది. కాబట్టి తక్షణమే బెల్ట్ షాపులు రైడ్ చేయాలి, బెల్ట్ షాపులు నిర్మూలన చేయాలి. ఈ బ్రాంతి కల్తీతో మంచితో తెలియని పరిస్థితితో ఇవాళ రాష్ట్రం అంతా కూడా కలుషితం అయిపోయింది. కాబట్టి షాపుల్లో మాత్రమే, బారుల్లో మాత్రమే బ్రాంతి అమ్మేలాగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని ఎక్కడ మంత్రులు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా ఈ జిల్లాలో తప్పుడు బ్రాంతి, తప్పుడు నడత నడుస్తున్న వాళ్ళందరూ కూడా బెండు తీయమని చెప్పని ఎక్సైజ్ అధికారులని కోరుకుంటాకు వచ్చాం. చూశారుగా, ఇది ఆయనకు వచ్చినటువంటి సందేహాలు. ఒకటి, చేతిలో చాటంత ఫోను ఎవరికి ఉంటుంది? వాళ్ళు ఏదో వెళ్ళి 99 రూపాయలు అంటే 100 రూపాయలకి వెళ్ళి లిక్కర్ కొనుక్కుంటారు, పొద్దుంచి సాయంత్రం దాకా కష్టపడేవాళ్ళు. వాళ్ళు దాన్ని తాగుతారు. ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి వాడు కొన్ని వేల రూపాయలు పెట్టి ఫోన్ కొని దాంట్లో స్కానరు ఇవన్నీ ఉంటే వాడికి ఏమైనా తెలుస్తాయా? ఇది ఆయనకు వచ్చిన అనుమానం. డిజిటల్ పేమెంట్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్రంలోనూ దేశంలో మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఏకంగా 24 లక్షల కోట్లు డిజిటల్ పేమెంట్స్ చేసాం మనం. అంటే ఈ ఫోన్పే, గూగుల్ పే, ఇతరత్ర ఈ పేస్ ఏవైతే ఉన్నాయో వీటితో పేమెంట్లు 24 లక్షల కోట్లు గత ఏడాది చేస్తే ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఏంటి భారతదేశంలో ఇంతమంది డిజిటల్ పేమెంట్లు చేసేవాళ్ళు ఉన్నారా, ఇంత వాళ్ళకి ఉందా అని చెప్పని. అన్ఫార్చునేట్గా మన ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యలో కేవలం డిజిటల్ పేమెంట్లు జరిగింది లిక్కర్ కేసులో, ముఖ్యంగా లిక్కర్లో జరిగింది 600 చిల్లర కోట్లు 5 ఏళ్లలో. వాస్తవంగా జరిగింది ఎంత ఏంటి అనేది అంతా క్యాష్ పేమెంట్సే. సో వీళ్ళ దగ్గర నుంచి క్యాష్ ఎలా వసూలు చేసుకోవాలనుకున్నారు కానీ మిగతా వాటి మీద దృష్టి పెట్టలేదు పేర్ని నాని గారు. ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర అంటే ఇవాళ రేపు అసలు స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు కాదండి, 2014 సంవత్సరంలోనే నేను అబ్జర్వ్ చేసింది చాలామందికి ఫోన్ అంటే ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటిది ఎర్ర బటను, పచ్చ బటను. ఫోన్ వచ్చిందంటే పచ్చ బటన్ నొక్కాలి, ఫోన్ చేయాలంటే పచ్చ బటన్ నొక్కాలి, ఇది నంబర్ నొక్కిన తర్వాత కట్ చేయాలంటే ఎర్ర బటన్ నొక్కాలి. ఇది మామూలుగా మనందరికీ కాంపాక్ట్ ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లతో మనకు ఉన్నటువంటిది, రైట్. తర్వాత వచ్చినటువంటి ఫోన్లన్నీ డిజిటల్ వేగా. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా 95% మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయండి రాష్ట్రంలో. 95% మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ, బ్రాండ్, కాస్ట్. చైనా ఫోన్లు అయినా సరే వాళ్ళు వాడుతున్నారు, తక్కువలో వచ్చేవైనా. ఎందుకంటే మొబైల్ అమ్మకాలే మనకు చెప్తున్నాయి, అమ్మకాల లెక్కలే మనకు చెప్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఎలా కొంటున్నారు ఏంటి. అలాగే పోతున్నవి సెకండ్ హ్యాండ్ మార్కెట్లు ఇవన్నీ కూడా లెక్కేసుకున్నప్పుడు 95% మంది దగ్గర, ప్రతి ఒక్కళ్ళ దగ్గర. ఆఖరికి చిన్న సన్నకారు రైతులు, నిజంగా చదువు కూడా రానటువంటి వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు కూడా ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని యూపీఐ అకౌంట్ దాన్ని క్రియేట్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు అమ్మేవాళ్ళు కూడా స్కానర్లో పెడుతున్నారు విలేజ్ల్లో కూడా. మరి వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి అది కల్తీదా కాదా చూసుకోవడానికి ఫోన్ వాడడం అంటే మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. కొంతమందికి నిజంగానే ఫోన్ ఎలా వాడాలంటే యూట్యూబ్ అంటే ఏంటి, ఇదిగో ఫలానా ఎర్ర బటన్ ఉంది కదా ఇక్కడ, అదే యూట్యూబ్, దాంట్లో సినిమాలు చూడొచ్చు లేదంటే వీడియోలు చూడొచ్చు, ఇదే తెలిసింది. వాట్సాప్లో
కొంతమంది ఏంటంటే టైప్ చేయడం రాదు వాళ్ళకి. వాట్సాప్ ఓపెన్ చేసాం, ఈ నెంబర్ ఎవరిది, ఈ ఫోటో మన రాంగడదా, ఓకే, ఇది మన కిట్టిగడదా, ఓకే, కిట్టిగడికి మెసేజ్ పెట్టాలి, ఒరే అక్కడ మోటార్ వేసాను స్విచ్ కట్టారా అని వాయిస్ మెసేజ్. ఇది మాత్రం నేర్చుకుంటున్నారు చాలామంది. ఈ మాత్రం అవగాహన చాలామందికి ఉంది. అంతే తప్ప నా దగ్గర చాట్ అంత ఫోన్ లేదు, నేను స్కాన్ చేయలేను, ఇది ఎవరి వల్ల ఉపయోగం ఏంటి. కొత్త ఆవిష్కరణ వచ్చినప్పుడు దాన్ని ప్రమోట్ చేసేలా ఉండాలి. మంచిదైతే, చెడుదైతే అవసరం లేదు, కానీ తీసుకెళ్ళాలి. ఏం చెప్తారు, నాకు వీళ్ళతోటి ఇదేం లేదని ఇంకోటని ఇలా మాట్లాడతారు. మరి ఏం చెప్పాలి వీళ్ళకి, ఏం చెప్పాలి? ఇంకా ఏదో సమస్య లేనట్టు ఈ లిక్కర్ స్కామ్లో జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఏదో నన్ను ఇరికించడం కోసం ఇదంతా చేస్తున్నారు, కొత్తగా తీసుకొస్తున్నారు అంటూ ఇంకొక ఆరోపణ. ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేయడం తప్పితే ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి. మరి పేరు నాని గారు అన్నటువంటి ఆ వాటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.